అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ కేటీఆర్ గారి పైన ఎలక్ట్రిక్ కార్లది ఫార్ములా రేస్ జరిగింది. దానిపైన కేసు పెట్టిండ్రు. మరి కేసు పూర్వపరాలు మనం అన్ని కనుక చూసుకుంటే అసలు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా కారా అనేది పెద్ద క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. 2-3 రీజన్స్ చెప్తా దీనికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇది బాగా ఆలోచించే తీసుకున్న డెసిషన్ ఇది. ఎందుకంటే హీ డోంట్ వాంట్ ఎనీ బ్యాక్ ఫైర్ నాకు తెలిసి. ఇంకా ఆయన అరెస్ట్ చేసిండు కాబట్టి రాజకీయంగా అది కక్ష ఉంటే ఉండవచ్చు కాక మనకు తెలియదు అది, కానీ ఆయన మనసులో ఉన్నమాట మనకి ఎవరికి ఏమని తెలుస్తుంది. కనుక దీన్ని చాలా క్లియర్ కట్గా ఆయన సర్టిఫైడ్గా డిసిషన్స్ తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారు అనేది కనుక చూస్తే మీకు చూపిస్తారు ప్రజలారా. లుక్ ఎట్ హియర్. ఈ కేసులో కనుక పూర్వపరాలు మనం అన్ని డీటెయిల్స్ చూసుకుంటే నంబర్ 1 థింగ్ ఏంటంటే ఇక్కడ కేటీఆర్ గారి పైన ఫస్ట్ కేసు A1 ఈజ్ కేటీఆర్. ఓకే, A1 ఏమో కేటీఆర్, A2 ఏమో అరవింద్. ఓకే, ఏది అరవింద్ కుమార్ అనమాట. అరవింద్ కుమార్ ఈయన సెక్రటరీ. ఇంకా ఈయననేమో ఇంకా థర్డ్ ఏమో బిఎల్ఎన్ రెడ్డి. ఓకే, ఈయననేమో ఇంజనీరు. వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని ఇది. వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పనులల్లా ఎట్లాంటివి ఉన్నాయంటే ఇందులో మనీ లాండరింగ్, పిఎంఎల్ఏ కేసు. నంబర్ 1 థింగ్ ఏంటంటే పిఎంఎల్ఏ కేసు, 4X కేసు. 4X మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెమా అంటారు, ఎఫ్ఈఎంఏ, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఇది ఒకటి ఉంటుంది. ఇవి 2 కేసులను తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈడీ కిందకి పంపించారు, సిబిఐ కిందకి పంపించారు. సిబిఐ నుంచి ఈడీ కూడా టర్న్ అయింది. ఒక్కసారి ఈ సిబిఐ ఈడీలు కనుక ఇవి ఏసీబీఐలు కనుక మూవ్ అయితే ఈ ఎస్పెషల్లీ ఈడీను ఐటీ ఇవి 2 ఎంటర్ అవుతాయి. ఎందుకు ఎంటర్ అవుతాయి ఈ 2 కేసులల్లా? ఎందుకు కేటీఆర్ గారి పైన మరి ఇంత ఉన్నది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఫార్ములా కార్ రేస్ ఉంది కదా, ఈ రేస్కు డబ్బులు ఎక్కడి నుంచి రావాలి అంటే ప్రభుత్వం నుంచి రావాలి, గవర్నమెంట్ నుంచి రావాలి. గవర్నమెంట్ నుంచి లెట్స్ హెచ్ఎండిఏ నుంచి రావాలి. ఓకే, ఇక్కడ నుంచి రావాలి, లేకుంటే ఫైనాన్స్ మినిస్టర్ నుంచి రావాలి. అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ లేకుండా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇది రేస్ కార్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు. ఈ రేస్ కార్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇది ఫస్ట్ డబ్బులు ఇచ్చేసిండ్రు. ఫస్ట్ మనీ వాస్ సెంట్ అండ్ దెన్ 2 వీక్స్ లేటర్, 2 వారాల తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేసిండ్రు. ఫస్ట్ ఏమో డబ్బులు పంపించారు. ఇది ఎక్కడికి? లండన్కి డబ్బులు పంపించినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్ లేదు, ఆర్బీఐ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకంటే ఓవర్సీస్ డబ్బులు పంపిస్తున్నాం కాబట్టి 4X డీటెయిల్స్ ఉండాలి కాబట్టి ఇవి తీసుకోలేదు. ఇవి 2 తీసుకోకుండా హెచ్ఎండిఏ అప్రూవల్ ఫస్ట్ డైరెక్ట్గా తీసుకోవాలి. ఈ హెచ్ఎండిఏ అప్రూవల్ ఏంటంటే ఫస్ట్ హెచ్ఎండిఏకి చైర్మన్ ఈజ్ సీఎం, ముఖ్యమంత్రి గారే చైర్మన్. కానీ ముఖ్యమంత్రి గారు తీసుకోకుండా ఈ డిసిషన్స్ అన్న మంత్రి కేటీఆర్ గారు తీసుకున్నారు. సో కేటీఆర్ టుక్ దీస్ డిసిషన్స్. ఈ 3 రీజన్స్ తోటి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవ్వడు. ఇందులో ఎట్లాంటి డౌట్ పెట్టుకోకూడదు, ఎవ్వరు పెట్టుకోకూడదు డౌట్. ఖచ్చితంగా జైలుకు పోతాడు కేటీఆర్. ఎందుకంటే ఈ 3 మేజర్ డిసిషన్స్, మేజర్ పాయింట్స్, రైట్. ఇందులో ఇంకా అంతకంటే ముందు ఇంకోళ్ళతో కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇంకా ఆ తర్వాత మాత్రం ఈ యూకే వాళ్ళ ఫార్ములా రేస్ వాళ్ళతో పెట్టుకున్నారు, ఇది అయింది. అయితే ఈ కేసులే ఉన్నాయా అని అడిగితే నాకు మరి ఇంకొక కేసు కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఇవన్నీ అయిపోయినాక నేను ఇంకొన్ని చూపిస్తాను ప్రజల్లారా. ఇప్పుడైతే అర్థమైంది కదా మీకు ఈ కేసు ఎందుకు అంటే, ఇగో 4X, ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టరు, ఇది హెచ్ఎండిఏ, ఈ 3 లెక్కలల్లా వీళ్ళు తప్పులున్నాడు కేటీఆర్. ఇక్కడ మూడు విషయాలు తప్పున్నాడు కాబట్టి హీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. తర్వాత దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ ఐటీ వాళ్ళకు హెచ్ఎండిఏ రైట్, హెచ్ఎండిఏ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఐటీ వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టలేదు ఇది. దీనివల్ల కూడా లాస్ వచ్చింది. ఎక్కడికి లాస్ వచ్చిందంటే గవర్నమెంట్కి లాస్ వచ్చింది. ఎంత అంటే 8-9 కోట్లు నష్టం, 8 or 9 సంథింగ్ లైక్ దాట్, రైట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, స్మాల్ కరెక్షన్. ఇది 8-9 కోట్ల నష్టం జరిగింది దీనికి. ఎందుకంటే ట్యాక్స్ కట్టరు, తర్వాత ఇంకా అవన్నీ కట్టాల్సి వచ్చినాయి కాబట్టి. సో ఓవరాల్గా కూడా ఇది నష్టం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నది చూడండి, 8 కోట్లు, 8.06 lakhs, రైట్. ఓవరాల్గా వీళ్ళు ఇంకో 16 కోట్లు ఐటీ ట్యాక్స్లు ఇవన్నీ కట్టాల్సి వచ్చింది కాబట్టి బాగా ఇబ్బందులు అయిపోయినాయి, గవర్నమెంట్కి నష్టం వచ్చింది. సో ఈ నష్టం వచ్చింది. తర్వాత ఈ పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్టు, తర్వాత 4X యాక్టు, తర్వాత ఆర్బీఐ అప్రూవలు, తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ, తర్వాత హెచ్ఎండిఏ, ఇవన్నీ కూడా ఈయన సింగిల్ హ్యాండెడ్గా తీసుకున్నాడు అనమాట డిసిషన్స్. ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈయన అందరు మునిగిరే ఒకటే దెబ్బకు.
తర్వాత ఇక్కడ ఇంకోటి చెప్తా. ఇప్పుడు సరే ఈయనంటే ఈ తప్పు చేసిండు. మరి ఈయన అరవింద్ కుమార్‌కి ఏమైందే? ఈ అరవింద్ కుమార్‌కి ఏమైంది? ఈయన కొంత అన్న జ్ఞానం ఉండక్కర్లేదు. చదువుకున్న వ్యక్తే కదా ఈయన. మరి ఆయన ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న క్యాండిడేటు ఆ డిపార్ట్మెంట్‌కి మరి ఏం చేసినట్టు చెప్పండి ఈయన. కొద్దిగన్నా ఇంకిత జ్ఞానం ఉండాలనా? ఇగ వీళ్ళని అంటే తప్పు గాని, ఇగ వీళ్ళంతా అసలు ఎందుకు పనికిరాని జీవితం గడుపుతుండ్రు ఈ ఐఏఎస్‌లు. కనీసం ఒక సిగ్గు లేకుండా గడుపుతుండ్రు ఇట్లాంటి దొంగ ఐఏఎస్‌లు. నేను అందరిని అంటలేను గానీ, ఈ దొంగ ఐఏఎస్‌లు అంటున్నా. కనీసం సిగ్గు, మానం లేదు వీళ్ళందరికీ. వాడు ఉంటాడు రజిత్ కుమార్ గాడని. ఇక ఆ దరిద్రుడు ఎంత పడితే అంత కాళేశ్వరంలో సంతకాలు పెట్టిపోయిండు. ఉన్నది ఆయన సంగతి కూడా వెళ్తుంది ఇప్పుడు. ఆ రజిత్ కుమార్ సంగతి కూడా వెళ్తుంది ఇక. సోమేష్ కుమార్ తెలిసిందే కదా. ఇక ఎట్లా పడితే అట్లా డబ్బులు దోసుకున్నాడు. ఇక ఆమె హెలికాప్టర్లలో తిరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ఆమె ఆమె పర్సనల్ కేసుకు డబ్బులు కడుతుంది. ఆమె కూడా ఉన్నది. అన్నీ మర్చిపోయిందంటే ఇప్పుడు ఆమె కేసు కూడా పడితే తొందరలో బయటపడుతుంది ఆమె అందరి. వీళ్ళందరూ పోయిరు కట్టకట్టుకుని వీళ్ళందరూ జైలుకి పోతారు తొందరలో. రైట్. సరే అది అక్కడ పక్క పెడదాం. సో ఇవి ఇక్కడ ఇవి వచ్చేసినాయి. ఇక్కడ చూసుకుంటే ఇగో ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఈ వీళ్ళు బ్యాంక్ మేనేజర్లు మరి ఏం అప్రూవల్ లేకుండా వీళ్ళు చేశారు కాబట్టి ఈయనను కూడా జైలు ఈ బ్యాంక్ ఆఫీసర్లను కూడా జైలు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఓగోలేనికి ఓగోలు. రైట్. తర్వాత ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజలారా. ఐ వాంట్ షో యూ. అయితే ఈ మంత్ 30th వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. సరే ఈ మంత్ 30th వరకు అరెస్ట్ చేయకపోతే 31st నాడు చేస్తారు. ఏమంత పెద్ద విషయం. అంతలో ఒకటి దేశం విడిచిపెట్టి ఏం పారిపోడు. అది కొద్దిగా అయ్యే పని కాదు కాబట్టి ఇగో ఇక్కడనేది స్టోరీ. తర్వాత నాకు కొన్ని డౌట్లు అనమాట ఇక్కడ. ఇప్పుడు ఈ గ్లోబర్నా అనేది ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. 2019లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు వీళ్ళకి సాఫ్ట్వేర్ ఇచ్చిందండి. సాఫ్ట్వేర్ ఇస్తే మొత్తం సగం మంది మొత్తం 7 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే అందులో 3 లక్షల మంది ఎగ్జామ్ ఫెయిల్ అయిన వచ్చింది. దీనివల్ల మోర్ దాన్ 20 చిల్డ్రన్ మనకు అందరికీ పిల్లలు ఉన్నారు కదా, మనము కూడా పేరెంట్స్మే. ఓకే, ఒక్కసారి ఆలోచించుకోవాలి మనందరం. ఈ 20 మంది పిల్లలు 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఎగ్జామ్ రిజల్ట్స్ చూసి అసలు తట్టుకోలేక చనిపోయినరండి. అది ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే నాకు ఈ విషయంలో మాత్రం ఇక అసలు ఎంతో బాధపడతాను నేను. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక మన అందరి పిల్లలు అందరూ ఎంతో ముద్దుగా పెంచుకుంటాం, చదివించుకుంటాం. ఇంకా ఇంటర్మీడియట్ అంటే చాలా క్రూషియల్ రోల్. ఎందుకంటే వాళ్ళు ఇంక వెంటనే వాళ్ళు ఒక కెరియర్ గైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి, ఒక కెరియర్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద బాగా ఫోర్స్ ఉంటుంది. అట్లాంటిది ఎగ్జామ్ ఫెయిల్ అయినావు అని చెప్తే ఇక వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది సార్ ఆలోచించండి. లెట్స్ సే ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే పిల్లోడే, లేకుంటే ఎయిమ్స్ ఎగ్జామ్స్కి రాద్దాం అనుకున్న పిల్లోడే, ఎట్లా ఎవరు ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. చక్కగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాం అనే రిజల్ట్స్ వస్తే తట్టుకోలేక ఇంతమంది చనిపోయారు. మరి కేసులో ఏమైంది? ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పు చేసినాం అని చెప్తే వాళ్ళు గ్లోబర్నా టెక్నాలజీస్ వాళ్ళే లేదు మాదేం తప్పలేదని చెప్పాను. మరి ప్రభుత్వం ఇట్లా చేసిన తర్వాత గ్లోబర్నా నుంచి ఎవరిని జైల్లో పెట్టినావు కేటీఆర్ నువ్వు? లేకుంటే ఇంకా నువ్వే కదా అప్పుడు ఐటీఐ మినిస్టర్వి. మరి ఏం చేసినావు చెప్పు. ఏమన్నా కొద్దిగా ఏమన్నా పని చేసినావు ఇక్కడ? అంటే ఇక ఎవరు ఎక్కడైనా కాలిపోని అన్నట్టేనా? ఇదేనా మీరు చేయాల్సిన బిహేవియర్? ఇదేనా? కొద్దిగా గౌరవం మర్యాదలు మీకు ఉన్నాయా? రైట్. ఈ కేసులో మనం గ్లోబర్నాలో కనుక చూస్తే ఎవరిని జైల్లో పెట్టింది అంటే నాకు తెలిసి అయితే ఎవరిని జైల్లో పెట్టలేదు. రైట్. మరి ఇది 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 ఏ కేసు కింద వస్తుంది ఇది? అదొకటి. తర్వాత ఇంకోటి చూపిస్తుంది చూడండి. ఇది ఒకటి అసలు అధ్వానమైన కేసు అనమాట. ఈయన కల్వకింత మిలన్ రావు, ఈ అబ్బాయి, ఈ యంగ్ ఫెలో. ఈయన ఏం చేసినంటే ఇగో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఉంది కదా, దాని మీద కార్ని మోర్ దాన్ 150 ఇక స్పీడ్ మనం యాక్సెస్ చేసింది లేదులే కానీ హై స్పీడ్లో పోయి మొత్తం ఫ్లైఓవర్ నుంచి కారు కిందకి దుంకిన తర్వాత ఈ కారు కింద ఒక లేడీని గుద్దేసి చనిపోయింది. ఆ పర్సన్ కూడా చనిపోయిన తర్వాత ఈ పర్సన్ మరి జైలు ఉండాలనా లేదా అంటే లేదు. ఇగో చూడండి ఇది ఏంది, దీనివల్ల ఇది బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రాబ్లం అని చెప్పి రాయించుకొచ్చారు. ఇగో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లో ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పటిదాకా కనీసం ఒక 10 కోట్ల వెహికల్స్ దాని మీద తిరిగి ఉంటాయి. ఇటు అటు ఓవరాల్ చూసుకుంటే 10 కోట్ల వెహికల్స్ దాని మీద తిరిగే ఉండుంటాయి. రోజు ఎన్నో ఇంకా 1,00,000 వెహికల్స్ కూడా దాని మీదకి వెళ్ళిపోతాయి కావచ్చు. మరి ఎన్ని దుంకినాయండి? ఎన్ని దుంకలేదు కదా. సో అవి ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి ఆ పిల్లవాడు కింద మహిళను చంపేస్తే బయోడైవర్సిటీ ప్రాబ్లం అని చెప్పేసి అందులోకి వెళ్ళి ఈజీగా గెట్ ఆన్ చేసుకొచ్చాడు కేటీఆర్. ఇంకా మరి ఆయన మున్సిపల్ మినిస్టర్ అప్పుడు. సో సంతకం కూడా పెట్టేసింది ఆయన్నే. ఈ కేసు కూడా బయటికి వెళ్ళాలి.
ఆ గ్లోబర్నా కేసు ఒకటి, ఈ కేసు ఒకటి, ఇవి 2 బయటికెళ్ళాలి. ఎందుకు ఎళ్తలేవు ఇవి? ఈ కేసులు కూడా బయటికెళ్ళాలి. ఇక్కడనే కాదు, ఇంకా మీకు ఒకటి చెప్తా చూడండి. ఇవి 2 అయిపోయినాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు ఆగిందది? ఈ యొక్క చిన్న 2, 3 విషయాలకి ఇక్కడ ఆగుతాయా ఫోన్ ట్యాపింగ్‌లు? మరెందుకు ఆపిండ్రు? అంటే మనకు ఈ కేసులు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నిటికంటే ముందు నాకొక క్వెషన్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి గదా! మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంగతేంది? కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల మరి ఎందుకు అది బయటికెళ్తలేదు? వై కాళేశ్వరం డిడ్ నాట్ కమ్ ఔట్? కానీ కాళేశ్వరం రాదు గానీ ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచి ఎలక్ట్రిసిటీ కొన్నది చూస్తున్నా. ఆ కేసు మాత్రం బయటకొస్తది. మరి కాళేశ్వరం ఎందుకు బయటకు రాదని ప్రజలంతా ఒకసారి ఆలోచించుకొని చూస్తే కాళేశ్వరంలో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కదా! ఆయన అన్ని పార్టీలతో సంబంధం ఉన్నది. ఇక ఎట్లా సంబంధం ఉందో ఇక మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికి తెలిసిన విషయం అది. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ ఆ కేస్‌లో కేసీఆర్ గాని, కేటీఆర్ గాని 1,00,00,000,00,000 దాటిన బిజినెస్ అది. 1,00,00,000,00,000 అంత బిజినెస్ దాటిన ప్రాజెక్ట్‌లో మాత్రం ఎవ్వరు ఎక్కడ ఏమి ఇబ్బంది జరగదు. ఆ 50,00,00,000 దాంట్ల, ఈ 5,00,00,000 దాంట్ల, ఇగో 8,00,00,000 దాంట్ల గిట్లాంటి వాటిలలో మాత్రం ఇక వీళ్ళను జైల్‌లో సరే ఏంటి సంతోషమే. అది తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. అదే న్యాయం గదా! అదే చట్టం గదా! కానీ అసలు జరగాల్సిన విషయాలను మాత్రం పట్టించుకోకుండా, మేజర్ మిస్టేక్స్‌ని పట్టించుకోకుండా, ఒట్టి కక్షపూరితంగా మరి ఈయన మన రేవంత్ రెడ్డి గారు చేస్తే మాత్రం అది తప్పు. కాళేశ్వరం మీద కూడా కేసు బయటికి రావాలి. అది అన్నిటికంటే ముందు రావాలి. ఫోన్ ట్యాపింగ్ కూడా రావాలి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. అవన్నీ ఏవి లేకుండా ఏదో చిన్న చితకా కేసులలో ఇరికిచ్చేసేసి ఇక ఏదో మీ కక్షపూరితంగా చేసినరా, ఈ పద్ధతి ప్రకారం చేసినరా అనేది ఇక మీరే తెలుసుకోవచ్చులే కానీ అది కరెక్ట్ కాదు. మొత్తం బయటికి రావాలి. ఈ అన్ని కేసులు బయటికి రావాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపాలంటే నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకు ఒక బాధ్యత అనేది ఏర్పడాలి. బాధ్యత అనేది ఏర్పడకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం జైలుకు పోతామని చెప్పి బ్యూరోక్రాట్లకు, ఈ ఇంజనీర్లకు, ఈ పొలిటీషియన్స్‌లకు మధ్యలో పొలిటీషియన్స్ తోటి ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా కూడా వీళ్ళందరికీ ఒక గుణపాఠం కావాలి. కనుక వీళ్ళందరిని జైళ్ళలోనే పెట్టాలంటే అన్ని కేసులు ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు దట్ యూ డూ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే. అండ్ అందరిని తప్పు ఎవరెవరు చేసినరో ఈ టాక్స్ పేయర్స్ మనీ ఎవరెవరైతే నష్టం చేసినరో అందరిని జైల్లో పెట్టండి. ఈ కేసులన్నీ తవ్వండి, తోడండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మరి ప్రజలారా మీరు చూస్తూ వెయిట్ చేయండి. ఈ కేసులో ఏమవుతుందో. మోస్ట్ లైక్లీ కేటీఆర్ గారు జైలుకి పోతారు. ఇంకా నెలకో 2 నెలలకో కేసీఆర్ కూడా జైలుకే పోతాడు. ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ కేసు ఉన్నది కదా! ఆ కేసు కూడా బాగా సీరియస్‌గానే ఉంది. ఆ కేసులో కూడా దొంగతనాలు జరిగినాయి. ఆ కేసులో కేటీఆర్ జైలుకి పోతాడు. సో బిడ్డ పోయింది, కొడుకు పోతాడు. ఇప్పుడు ఆ తర్వాత తండ్రి పోతాడు. ఇక కేసులు ఎట్లున్నాయో చూడండి. అంటే ప్రజా తీర్పు అనేది ఎంత బలంగా ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలి మనం అందరం కూడా. ప్రజా తీర్పులో ఉన్నంత బలం దేంట్లో లేదు. మనం అందరం నిజంగా చెప్పాలంటే ఒక న్యాయబద్ధమైన ఎలక్షన్లలో జనాల్ని ఎంచుకున్నప్పుడైతే మనకు మంచి ప్రభుత్వాలు వస్తాయి. మంచి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మనందరం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఓటుకు మనం అమ్ముడు పోకూడదు. మన స్వచ్ఛందంగా మనసు ఏం చెప్తుందో దానికి ఓటేయండి. ఓటేసి మీ గెలిచిన వ్యక్తితోటి పనులు చేయించుకోండి. అప్పుడు కానీ దేశం బాగుపడుతుంది. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.